శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి లాస్ట్ వీక్ అంతా కూడా దేవుడు మన పనుల్లో, ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీక్లో ఫస్ట్ డేలో ఉదయకాల సమయంలో దేవుని చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే మేలైనది చేయనెరిగియు అనేటువంటిది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తున్నప్పుడు నానా రకాలైనటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. కొందరు అంటే 2 భాగాలుగా మనం చూడగలుగుతాం. ఒకటి ధనిక తత్వం కలిగినటువంటి వారు, రెండవరు దరిద్రతను అనుభవించేటువంటి వారు కనబడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితి బాగున్నవారు ఉన్నారు, బాగాలేనటువంటి వారు ఉన్నారు. మన ప్రభు మన జ్ఞాపకం చేసినటువంటి సత్యం ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట మన జ్ఞాపకం చేస్తాడు. ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టండి, వస్త్రహీనులు కనిపించినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వండి, రోగి అయినటువంటి వారికి వారిని పరామర్శించండి. మిక్కిలి ఇలాంటి అలుపులకు చేస్తే నాకు చేసినట్టే అనేటువంటిది మన ప్రభు జ్ఞాపకం చేశారు. మన చుట్టూ ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు ఎందరో మనకు కనబడుతుంటారు. ఆకలితో అలమటించేవారు ఉంటారు. సరైనటువంటి దేహాన్ని కప్పుకోవటానికి కూడా సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి దారిద్ర్యత, పేదరికతను అనుభవించేటువంటి వారు ఉంటారు. వైద్యం చేయించుకునే స్తోమత లేక రోగగ్రస్తులైనటువంటి వారు, వైద్యం చేయించుకునే స్తోమత ఉండగానే తగ్గనటువంటి వ్యాధులతో, మొండి జబ్బులతో బాధించబడుతున్న వారు ఉంటారు. అలాంటి వారిని ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీవు నేను వారిని పరామర్శించాలి. ఎందుకంటే కొందరు ఇంకా మనం ఆలోచన చేస్తే ఎన్నో అవసరతల్లో ఉన్నటువంటి వారు కూడా కనబడతారు. కేవలం ఆహారం, వస్త్రాలు లేకపోతే అనారోగ్యాన్ని కాకుండా విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో అక్కర్లు, అవసరతలు ఉన్నటువంటి వారు ఎందరో మన చుట్టూ కనబడుతుంటారు. అలాంటి వారికి మేలైనది మన దగ్గర ఉంది. మనం పెట్టగలిగినటువంటిదే కాదు, మనం చెప్పగలిగింది కూడా చేయాలి. ఇది ఇలా చేస్తే బాగుండిద్ది అంటే కొన్ని సలహాలు మన అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మన ఆత్మీయతను బట్టి మనం ఒక మంచి సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి ఇవ్వటం కూడా అది దీవెనకారం. అది కూడా ఇవ్వటానికి ఇష్టం ఉండరు కొందరికి. ఒకవేళ ఎవరికైనా చెప్తే వారు ఎక్కడ బాగుపడిపోతారో, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడ మంచి జరిగిద్దో, ఎక్కడ ఉద్యోగాలు పొందుతారో, ఎక్కడ లాభం చెందుతారో, ఎక్కడ అభివృద్ధి చెందుతారో అని చెప్పేసి తెలిసి కూడా చెప్పుకున్నటువంటి వారు. అలాంటి పరిస్థితులు చేయగలిగినటువంటి స్థితిలో దేవుడు ఉంచినా కానీ ఇతరులకు కానీ, ఇతరుల కంటే కనీసం ఇంట్లో వారికి కూడా మేలు చేయనటువంటి వారు, అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం గల వారు ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మేలైనది చేయనెరిగియు, 2వ తలంపు చేయని వానికి పాపం కలుగును. నువ్వు చేయకపోతే అది నీకు పాపమే. నువ్వు పెట్టగలిగి, నువ్వు ఇవ్వగలిగి, నువ్వు చేయగలిగినటువంటి ఆ స్థామతను, సామర్థ్యాన్ని, స్తోమతను, ఆ శక్తిని దేవుడికి ఇచ్చినప్పుడు నీవు చేయటం లేదంటే, చేయలేకపోతున్నావంటే ఖచ్చితంగా అది పాపం. అది నీకు క్షేమంగా, మనకది మేలైనటువంటిది కాదు. అది మన జీవితానికి కావచ్చు, లేకపోతే మన ఇంటి వారికి కావచ్చు, అది క్షేమం కాదు. నీవు ఎంత చేస్తావో అంత నీవు తద్వారా రిటర్న్స్ అనేటువంటివి నీ బిడ్డల జీవితంలో నువ్వు పొందుకుంటావు. మన జీవితాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం మేలు చేసినప్పుడు మనకు మేలు జరుగుతుంది. మనం ఇతరులకి మేలుకరంగా సలహాలు కానీ, సూచనలు కానీ అవి చేయగలిగినప్పుడు దేవుడు మనకి అదృశ్యమైన రీతిలో ఆయన మన బిడ్డల పక్షాన కార్యాలు చేస్తాడు. అటు రీతిగా ఉదయకాల సమయంలో మనం వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటూ వాక్యానుసారంగా మేలైనది చేయి నెరిగినటువంటి స్థితిలో స్థాయిలో ఉండి కూడా ఎంతకాలం చేయలేకపోయినా ఈ దినం నుంచైనా
చేయటానికి మనసు పూనుకుంటూ మనస్ఫూర్తిగా చెయ్యాలన్నటువంటి ఆ తపన కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు సాగుదాం. చేయకపోతే కలిగేటువంటి ఆ పరిస్థితి అది పాపం ఎంచబడింది. అలాంటి స్థితి కాకుండా ఉన్నట్టుకు పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ఆత్మీయ జీవితంలో భౌతికమైనటువంటి మా ప్రయాణానికి నాయన హెచ్చరిక చేశారు నా ప్రభువా. మేము మేలు చేసేటువంటి స్థితిలో ఉండి కూడా మేలు చేయకపోవటం పాపమని మీరు జ్ఞాపకం చేశారు అయ్యా. ఒకవేళ నా తండ్రి మీరు ఇచ్చేటువంటి స్థితిని స్థాయిని బట్టి నా తండ్రి చేసే బుద్ధి, పెట్టే బుద్ధి, ఇచ్చే బుద్ధి లేనటువంటి స్థితి మాకుంటే తీసివేయండి. మేము పెట్టేవారుగా, ఇచ్చేవారుగా, చేసేవారుగా, చెప్పేవారుగా నా తండ్రి మా హృదయాలను ఆయన, మా మనస్సులను ఆయన అట్టిగా స్థిరపరచండి. మేము పాపానికి దాసులం కాకుండా, పాపం చేత పట్టబడకుండా నా ప్రభు అయ్యా, మేము చేయక నా తండ్రి దోషులుగా మీ ఎదుటి నిలబడకుండా నా తండ్రి ఈ భూమి మీద నాయన మా మనుగడ సాగినంత కాలం మేము చేయగలిగినంత మేలు చేసేటువంటి మనస్సును మా అందరికి మీరు దయచేస్తూ స్థిరపరచండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనేది ఆహ్వానం చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. వారి స్థితిలో, వారి నివాసాల్లో కానీ, వారి పనిచేసేటువంటి పరిసరాల్లో కానీ, అయ్యా వారి ప్రయాణాల్లో కానీ ప్రభా అయ్యా మేము చేయగలిగినటువంటి చేయటానికి నా ప్రభా వారిని ఆయత్తపరచండి, పురుకొల్పండి, ప్రేరేపించండి, మీ కార్యం జరిగించమని ఈ దినదీవులు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.